పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా రివ్యూ చేయని సీఎం. కేసీఆర్పై ఏడవడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శ చాలా కరెక్ట్ చెప్తుంది కవితక్క. ఎందుకంటే కేసీఆర్పై ఏడవడం తప్ప కేసీఆర్పై ఎందుకు ఏడుస్తారు? అవినీతి పరులు అవినీతి చేసి కోట్లు లక్షలతో దండుకొని ఇవాళ ప్రశాంతంగా ఉన్నారు. మీ మీద ఏడుపా? ఇంకా ఎవరు ఏడుస్తారు? మిమ్మల్ని ఎవరైనా ఏడవనిస్తారా? పోనీ మీరు ఎవరైనా చచ్చిపోతే ఏడుస్తారా? మీ కుటుంబంలో ఎవరైనా పోయిండా? అసలు 1200 మంది పోయినా తిరిగి ఒక్కనాడన మీ ఇళ్ళలో ఎవడూ పోలేదు. ఈరోజు కేసీఆర్పై ఏడవడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమి లేదంట. ఈమె మాత్రం అధికారంలో ఉన్నప్పుడు చాలా అడిగింది. ఈమె జాగృతి మొత్తం టీం అంతా అడిగింది. ఈమె బతుకమ్మ టీం అంతా అడిగింది. తిరిగి ఈమె లిక్కర్ స్కామ్ అంతా అడిగింది. తిరిగి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు బాగా అడిగింది. నిజామాబాద్లో ఉన్నప్పుడు ఆమె ఫస్ట్ ఎంపీ గెలిచినప్పుడు అడిగింది. ఇక ఎమ్మెల్సీ వాళ్ళ నాన్న 3 నెలల్లో ఖాళీగా ఉన్నదని ఇచ్చినప్పుడు అడిగింది. తిరిగి ఇప్పుడు మళ్ళీ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అంట పిల్లలు పిట్టలా రాలిపోతున్నారు. మొత్తం లెక్క పెడుతుంది రోజు. వా 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 ఏం తెలివి తల్లి, నీ తెలివి తెల్లారని తెలివి ఎగ్జిబిషన్లో పెట్ట. రాష్ట్ర మాజీ సీఎంకు నువ్వు బిడ్డవైనందుకు చాలా దురదృష్టకరం అయిపోయింది రియల్గా చెప్పాలంటే. బీసీ ఎస్సీ ఎస్టీ గురుకుల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి కనీసం రివ్యూ చేయడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల్లో మొత్తం అంట పిట్టల్లా రాలిపోతున్నా ఈమె చూసింది ఈమె ఒక్కదానికే కనిపిస్తుంది, ఎవరికి కనిపిస్తలేదు, ఈమెకు మాత్రమే కనిపిస్తున్నది. కాబట్టి ఈ విషయంలో ఏమంటుంది? గురుకుల్లో మొత్తం పిట్టల్లా రాలిపోతున్నా కాంగ్రెస్ పట్టించుకుంటలేడు, కేసీఆర్ మీద మాత్రమే ఏడుస్తుండు అంటుంది అమ్మగారు. మరి ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఏ పిల్లలను పట్టించుకుందో, ఏ స్కూల్కి పోయిందో, ఏ హాస్టళ్ళకు పోయిందో, ఏ పిల్లలకు పోయిందో? అరే సిరిసిల్లల పిల్లలను, హాస్టల్ పిల్లలను, ఆడపిల్లలను అన్యాయంగా రేపులు చేసినప్పుడు ఎక్కడ పోయి ఎవరి దగ్గరికి పోయి అడిగింది? ఎవరిని ఓదార్పు చేసింది? తర్వాత వీళ్ళ డాడీకి పరామర్శించడమే రాదు. కొండగట్టుల 49 మంది వచ్చి బస్సు 3 పొల్కల పొల్లి, తెలంగాణ లాంగ్వేజ్ ఇట్లనే ఉంటుంది, 3 పొల్కలు ఇట్లా పొల్లి 49 మంది వస్తే ఒక్కరిని పరామర్శించని కుటుంబం మీది గొప్ప కుటుంబము, మీ కుటుంబ పాలన. ఈరోజు పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు అంటే నవ్వొస్తున్నది నాకు రియల్గా నవ్వొస్తున్నది.